గడిచినటువంటి వారము యెహోవాకు ప్రతికూలమైనటువంటి ఉపవాసం అన్న అంశం చూసాం. సో ఈరోజు నేను ముగించేదానికి ప్రయత్నం చేస్తాను. యెహోవాకు అనుకూలమైనటువంటి ఉపవాసము. హల్లెలూయా. లాస్ట్ వీక్ ప్రతికూలం అంటే దేవుడు లక్ష్య పెట్టనటువంటి ఉపవాసము. మరి ఈ యొక్క వారము దేవుడు లక్ష్య పెట్టే ఉపవాసము, యెహోవా ఇష్టపడే ఉపవాసం, యెహోవాకు ప్రీతికరమగు ఉపవాసం. క్రైస్తవ సమాజంలో ఉపవాసం గురించి అందరికీ తెలుసు కానీ అందరు చేయరు. తెలుసు కానీ చేయరు. కొంతమంది నామకర్తంగా చేస్తారు, కొంతమంది ఆచారంలాగా చేస్తారు, కాకపోతే ఫలితాలు పొందుకోరు. కానీ యేసుక్రీస్తు ప్రభు ఆయన వాగ్దానం చేశాడు. ఏంటి? రహస్యమందు నీ తండ్రి చూడాలని నీవు ఉపవాసం చేస్తే నీకు బహిరంగ బహుమానం ఉన్నది అని దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా. కొన్నిసార్లు కొంతమంది చెప్తారు, బాబు నాయనా ఉపవాసము కేవలం నిన్ను మారుస్తుంది, ఉపవాసము దయ్యాన్ని మార్చదు, ఉపవాసము దేవుని మార్చదు. మార్చదు అన్నటువంటి పదం కరెక్టే కానీ ప్రభావము చూపదు అనకూడదు. నీవు చేసే ఉపవాసము ఖచ్చితంగా దేవుని పైన ప్రభావం చూపుతుంది, నీపైన ప్రభావం చూపుతుంది, తరువాత సాతాను పైన ప్రభావము చూపుతుంది. హల్లెలూయా. సాతాను పైన ప్రభావం చూపుకుంటే వాడెందుకు లేస్తాడు పైకి? వాడెందుకు నీ ఆ ఉపవాసాన్ని చెడగొడతాడు? ఏదో ఒక కారణాన్ని బట్టి. వాడెందుకు నువ్వు ఉపవాసం ఆగిపెట్టట్లు వాడు నీ శరీరము నీ మనసు కలిసి నీ ఉపవాసాన్ని ఆపేస్తారు. వాడు భయపడుకుంటే వాడు ఎందుకు ఆపేస్తాడు? ఇన్ ద సేమ్ వే దేవుణ్ణి ప్రభావితం చేయకుంటే దేవుడు ఎందుకు చెప్తాడు ఉపవాసం ఉండమని? వెన్ యూ ఫాస్ట్ ఇన్ అ రైట్ వే ఇట్ విల్ డెఫినెట్లీ గెట్ గాడ్స్ అటెన్షన్. దేవుని యొక్క దృష్టిని నీ వైపునకు నీవు త్రిప్పుకోగలవు ఉపవాసం ఉన్నప్పుడు. సో కాబట్టి ఉపవాసం ఉన్నప్పుడు దేవుని అటెన్షన్ను మనము మన వైపు త్రిప్పుకోవచ్చు. సాతాను పైన ప్రభావం చూపుతుంది, మనం కూడా మారిపోతాం. హల్లెలూయా. సో ఈ రకంగా దేవుడు ఒక అధ్యాయాన్ని ఉపవాసం కొరకు ఆయన నియమించాడు. యెషయా గ్రంథము 58వ అధ్యాయం. యెషయా గ్రంథం 58వ అధ్యాయం చదువుదామండి. 1వ వచనం. తాళకబూరు ఊదినట్లు ఎలుగైతే బిగ్గరగా కేకలు వేయము, వారు చేసిన తిరుగుబాటును నా జనులకు తెలియజేయము, యాకోబు ఇంటి వారికి వారి పాపములను తెలియజేయము, తమ దేవుని న్యాయ విధిని విడవక నీతిని అనుసరించువారైనట్టు ఆనుదినము వారు నా విచారణ చేయుచు నా మార్గములను తెలుసుకున్న ఇచ్చ కనపరచుదురు, తమకు న్యాయమైన తీర్పులు తీర్చవలనని వారు అడుగుదురు, దేవుడు తమకు ప్రత్యక్షుడు కావాలని ఇచ్చయింతురు. మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు, మేము మా ప్రాణములను ఆయాసపరచుకునగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని అందరూ. ఇక్కడ చూడండి, మిక్స్డ్ లైఫ్ ఉంది. రెండు ఉన్నాయి ఇక్కడ, రెండు ఉన్నాయి. ఒకటి భక్తి ఉంది, ఇంకోటి యుక్తి ఉంది. రెండు ఉన్నాయి, మిళితమై ఉన్నాయి అన్నమాట. రెండు మిళితమై ఉన్నాయి. సో వీరేమనుకుంటున్నారు? నీతిమంతులము అని అనుకుంటున్నారు. దేవుని మార్గంలో మేము తూచా తప్పకుండా పాటిస్తున్నాము అని అనుకుంటున్నారు. ఏంటి దేవుని యొక్క మార్గం అంటే? తినకుండా ఉంటే చాలు, కడుపు కాల్చుకొని నీ ఇష్టం వచ్చినట్టు జీవించవచ్చు అని వీళ్ళు అనుకుంటున్నారు. అంటే జస్ట్ తినకుంటే చాలు, ఇంక మొత్తం అంతా దేవుడు అంతా మనకు అన్నీ చేసేస్తాడు, కాబట్టి ఫాస్టింగ్ ఉంటే చాలు, అన్నీ అయిపోతాయి, అన్నీ సెట్ అయిపోతాయి అనుకొని మనం ఎట్లా జీవించినా పర్వాలేదు, ఏం మాట్లాడినా పర్వాలేదు, ఎవరితో మనం ఎలా వ్యవహరించినా పర్వాలేదు అని వీరు అనుకుంటున్నారు. వీరు దీర్ఘకాలంగా అలా చేసుకుంటూ వస్తున్నారు. దేవుడికి బాగా విసుగొచ్చి యెషయాతో చెప్పాడు, పోయి కేకలు వేసి పోయి చెప్పు. వాళ్ళు అనుకుంటున్నారు భక్తులమని, వారు అనుకుంటున్నారు వారు చాలా నీతిమంతులమని, వారు అనుకుంటున్నారు నా దృష్టిలో వారు సరిగా ఉన్నారని వారు అనుకుంటున్నారు. మనం అనుకోవచ్చు మనం బాగున్నామని, కానీ దేవుడు ఏమంటున్నాడు అన్నటువంటిది చాలా ప్రాముఖ్యం. అందుకే పౌలు గారు ఏమంటారు తెలుసా? మనుషుడు నన్ను విమర్శించుట నాకు మిగిలిన అల్పమైనటువంటి సంగతి, నన్ను విమర్శించువాడు ప్రభువే. హల్లెలూయా. ఎప్పుడు కూడా ప్రభువుతో మనము ఆన్ గోయింగ్ ఫెలోషిప్ కలిగి ఉండాలి, లివింగ్ రిలేషన్షిప్ కలిగి ఉండాలి. ప్రభు సన్నిధిలో ఎప్పుడు కూడా ప్రభువా నా గురించి ఏమనుకుంటున్నావయ్యా అని అడగాలి. నేను సరిగానే ఉన్నానా, నేను నీ మార్గంలోనే ఉన్నానా, ఏమైనా ట్రాక్ తప్పానా ప్రభువా కదా. ఇప్పుడు దేవుడు లక్ష్య పెట్టని ఉపవాసము దేనికి? దేవుడు లక్ష్య పెట్టని ప్రార్థన దేనికి? ఫలం రాదు. ఫలం రానప్పుడు ఏంటి? టైం వేస్టే కదా.
జస్ట్ అ టైం వేస్ట్ ప్రోగ్రామ్. కాబట్టి ఈనాడు ఈ ఇశ్రాయేలు లాగా ఎంతమంది ఉపవాసాలుంటూ ప్రార్థనలు చేస్తూ ఫలితము రాక దేవుని యొక్క అటెన్షన్ను వారి వైపు త్రిప్పుకోలేక వారు ఒక ఫెయిల్యూర్లో, ఓటమిలో వారు జీవిస్తూ ఉన్నారు. ఫలహీనులుగా జీవిస్తున్నారు. ఫాస్టింగ్కు కొదవలేదు, ప్రార్థనకు కొదవలేదు. ప్రార్థనకు కొదవలేదు, ఫాస్టింగ్ ఉపవాసానికి కొదవలేదు. ఉపవాసం చేస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు, కానీ ఫలితం రావడం లేదు. ఎందుకో తెలుసా? దేవుడు లక్ష్య పెట్టలేదంట. దేవుడు ఏమాత్రం కూడా లక్ష్య పెట్టలేదు. ఎందుకు లక్ష్య పెట్టలేదు మనం చూసాం. సో ఉపవాస దినమున వారికి నచ్చినట్లు జీవిస్తున్నారంట, తమ పని వారి చేత కఠినమైన పని చేస్తున్నారంట, కలహాలతో కూడిన ఉపవాసం చేస్తున్నారంట, గుద్దులాడుతున్నారంట, అన్యాయాలు చేస్తున్నారంట, అక్రమాలు చేస్తున్నారంట. ఈ రకంగా చేస్తే అసలు అది ఏంటి ఉపవాసం అంటున్నాడు ప్రభు. పోయి చెప్పు, వాళ్ళకి ఏం అర్థం కావడం లేదంతే. చెప్పినా కూడా కొంచెం గట్టిగా చెప్పు, వారికి చూడున్నట్లుంది వారికి అని యెషయాతో చెప్పి పంపించాడు. ఏంటి సరైన ఉపవాసం? అసలు ఉపవాసాన్ని నేనే ప్రారంభించాను కదా. ఆ చెట్టు ఫలములు తినద్దు అని ఎవరు ప్రారంభించింది? అంతే కదా, అది ఉపవాసమే కదండి. డోంట్ ఈట్ ద ఫ్రూట్ ఆఫ్ ద ట్రీ ఆఫ్ గుడ్ అండ్ నాలెడ్జ్ ఆఫ్ గుడ్ అండ్ ఈవిల్. మంచి చెడ్డల వివేచన తెలివినిచ్చు చెట్టు వృక్ష ఫలములు తినకూడదు. తినకూడదు అంటే ఏంటి? ఫాస్టింగే. ఎవరు మొదలు పెట్టారు? దేవుడే మొదలు పెట్టాడు ఫాస్టింగ్. సో కాబట్టి నేను ఎందుకు మొదలు పెట్టాను? ఫాస్టింగ్ ఎందుకు? ఉపవాసం వల్ల ఏంటి ప్రయోజనాలు నేను చెబుతానని ప్రభువు కొన్ని పరోక్షంగా, కొన్ని ప్రత్యక్షంగా ప్రభు ఇక్కడ తెలియజేస్తున్నారు. సో ఆల్రెడీ ఇశ్రాయేలులకు కొన్ని సంగతులు వారు తెలుసుకొని ఆ విషయాల గురించి వారు ఉపవాసం ఉంటున్నారు. ఏంటి? మొదటగా మనం చూస్తే, నా యొద్ద విచారణ చేయొచ్చు. సో విచారణ చేసేదానికి వీరు ఉపవాసం ఉంటున్నారు. ఇట్ ఈస్ వెరీ వెరీ గుడ్. 3 స్థాయిలు ఉన్నాయి ప్రార్థనలో. ఒకటి అడగడం, రెండవది వెతకడం, మూడవది తట్టడం. దెర్ ఆర్ 3 లెవెల్స్ ఆఫ్ ప్రేయర్. అడగడం ఉంది, వెతకడం ఉంది, తట్టడం ఉంది. హల్లెలూయా. సో అడిగే ప్రార్థన ఒకటి ఉంది, రెండవది అడిగే ప్రార్థన ప్రతి ఒక్కరు చేస్తారు కదా. అడిగే ప్రార్థన ప్రతి ఒక్కరు చేస్తారు. వెతికే ప్రార్థన ఉంది. వెతికే ప్రార్థన అంటే ఏంటో తెలుసా? దేవా నువ్వు మాట్లాడు, దేవా నువ్వు మాట్లాడు, దేవా నువ్వు మాట్లాడు. యెహోవా యొద్ద విచారించాడు. నీవేమంటావు? ఈ పరిస్థితి ఇలా ఉంది, ఈ సమస్య ఇలా ఉంది, ఈ రోగం ఇలా ఉంది, ఈ అప్పు ఇలా ఉంది, నీవేమంటావయ్యా? వాట్ యు సే అబౌట్ దిస్ వన్? దీని గురించి మీరేమంటారు అని విచారణ చేయడం. కాబట్టి వీరు ఉపవాసం ఉండి విచారణ చేస్తున్నారు. ఉపవాసం ఉన్నప్పుడు దేవుని యొక్క సన్నిధిలో సరిగా మనం విచారణ చేయగలము. విచారణ దేని కొరకు అంటే దేవుని యొక్క నడిపింపు కొరకు, దేవుని యొక్క స్వరము కొరకు. తిండి మనకి ఏం కలుగజేస్తుందంటే ఏమండి? మందాన్ని కలుగజేస్తుంది. యేసుక్రీస్తు ప్రభు చెప్పారు కదా, ఒకవేళ మీ హృదయము తిండి చేత మత్తొచ్చేది కేవలము ఆల్కహాల్ వల్ల మాత్రమే కాదు, సారాయి వలన, బీర్ వలన, ఏమండి విస్కీ వలన మాత్రమే కాదండి మత్తొచ్చేది, తిండి వలన కూడా మత్తు వస్తుంది. ఒక మాటలో చెప్పాలంటే ఆల్కహాల్ కంటే కూడా ఏమండి తిండి ఎక్కువ తినడం వల్లనే చచ్చిపోతున్నారు ఈనాడు కాలంలో. తెలుసా మీకు? ఆల్కహాల్ కంటే కూడా తిండి ఎక్కువ తినడం వల్లే చాలామంది రోగాలు తెచ్చుకొని చనిపోతున్నారు. ఇక ఆల్కహాల్ తాగే వాళ్ళు వాళ్ళ కంట్రోల్లో వాళ్ళు ఉన్నారు కాబట్టి వారు కూడా ఎక్కువ తిని ఇంకా ఏమంటే రెట్టింపు సమస్యలు వారు తెచ్చుకుంటున్నారు. అది మత్తే కదా. ఎప్పుడైనా మీరు ఫుల్గా ఇంతవరకు తినండి, నిద్ర వస్తుంది, వెంటనే మత్తు వస్తుంది. అవునా కాదు చెప్పండి? సో అందుకే ఎక్కువ తిన్నప్పుడు మనం దేవుని యొక్క స్వరాన్ని మనము వినలేము, ఎక్కువ తిన్నప్పుడు. కాబట్టి దేవుని యొక్క స్వరాన్ని షార్ప్గా, చురుకుగా మనం పసిగట్టాలంటే మనం ఉపవాసం ఉండాలి. అందుకే ఉదయకాలంలో ఎప్పుడు కూడా ఆదివారం ఉదయకాలంలో మీరు బ్రేక్ఫాస్ట్ చేయకుండా, టిఫిన్ చేయకుండా దేవుని యొక్క సన్నిధికి వస్తే దేవుడు చెప్పే సంగతులను, దేవుడు తెలియజేసే విషయాలను వెంటనే మీరు పసిగడతారు, వెంటనే మీరు పొందుకుంటారు. యూ కెన్ ఈజీలీ రిసీవ్. సులభంగా మనం పొందుకుంటాం. సో ఆల్వేస్ ఈ ఫాస్టింగ్ అన్నటువంటిది చాలా ప్రాముఖ్యం. కడుపు నిండా తిని వాక్యం చెప్తే ఎవరికి ఏమేలు జరగదు. వాక్యం చెబుతున్నామంటే
కడుపులోకి ఏమి వెళ్ళకూడదు. అంటే ఫాస్టింగ్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే స్పిరిచువల్గా మనం చాలా షార్ప్గా, చురుకుగా మనం తయారవుతాం. మీరు ఫాస్టింగ్ ఉన్నారు విచారణ చేసేదానికి. కాబట్టి విచారణ చేసినప్పుడు, ఉపవాసం ఉండి విచారణ చేసినప్పుడు దేవుని యొక్క స్వరాన్ని మనము వినగలము. ఇది మొదటిది. రెండవది, నా మార్గములను తెలుసుకున్న ఇచ్చ కనుపరచుదురు. ఎంత మంచి కోరిక కదా, ఎంత మంచి కోరిక. ప్రభువా నీ చిత్తం ఏంటి ప్రభువా, నీ చిత్తం ఏంటి ప్రభువా, నీ చిత్తం ఏంటి ప్రభువా అని అడుగుతున్నారు. సో ఉపవాసం ఉండి ఆయన చిత్తాన్ని తెలుసుకోవడం చాలా సులభము. హల్లెలూయా. ఆయన చిత్తం తెలుసుకోవాలనుకుంటున్నావా? ఆయన చిత్తం గురించి ఏదైనా నీకు కన్ఫ్యూషన్ ఉందా, గలిబిలి ఉందా? గలిబిలి ఉంటే అన్ని ప్రక్కన పెట్టి దేవుని యొక్క సన్నిధిలోకి వెళ్ళి ఉపవాసం ఉండే ప్రభువా నీ మార్గాన్ని నాకు చూపించయ్యా, నీ మార్గాన్ని చూపించయ్యా కదా. సాధారణంగా మనుషులు కలుగు శోధన తప్ప మనకి ఏది సంభవించదు. అయితే దేవుడు నమ్మదగిన వాడు కనుక ఆయన శోధనతో కూడా తప్పించుకొను మార్గమును ఆయన కలుగజేస్తాడు. సో కనుక మనం ఉపవాసం ఉండి దేవుని వెతికినప్పుడు తప్పించుకునే మార్గాన్ని చూపిస్తాడు, బయటికి మార్గాన్ని చూపిస్తాడు. ఇరుక్కుని పోయావా విడుదల పొందే మార్గాన్ని చూపిస్తాడు. డాక్టర్లు ఇంకా నువ్వు బాగావు అని చెప్పారా, ఎలా బాగవుతావో మార్గాన్ని చూపిస్తాడు. హల్లెలూయా. డబ్బులో కొదవ ఉందా, నీకు అవసరం ఉన్నటువంటి డబ్బు ఏ చేపలో ఉందో చూపిస్తాడు. హల్లెలూయా. నువ్వు కరువులో ఉన్నావా, నీ జీవితంలో సారెపతు ఏంటో చూపిస్తాడు. ఏ విధవరాలు, సారెపతు విధవరాలులాగా ఎవరు నీ జీవితంలో నిన్ను పోషించేదానికి ఉన్నారో దేవుడు చూపిస్తాడు. హల్లెలూయా. నీ కాకోలాలు ఎక్కడున్నాయో దేవుడు చూపిస్తాడు. నీ ప్రొవిజన్ ఎక్కడుందో దేవుడు చూపిస్తాడు. ఏలియా దేవుని వెతికినప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసా, వెళ్ళి కెరీతు వాగు దగ్గరికి వెళ్ళు, అక్కడ నిన్ను పోషించేదానికి కాకోలానికి నేను ఆజ్ఞాపించాను అన్నాడు. దేవుడు ఎంత మంచివాడు తెలుసా. నాకు ఒక మంచి వర్తమానం వచ్చింది. ఏంటో తెలుసా, మనకు అవసరత కలుగక మునిపే మన కొరకు ముందుగానే సిద్ధపరిచే దేవుడు మన యేసయ్య. ఏలియా ఏమండి ప్రభువా కరువు అన్నావు కదా, నేనే ప్రవచనం చెప్పాను కదా, 3.5 సంవత్సరాలు వర్షం కురవదని నేనే ప్రవచనం చెప్పాను కదా, కాబట్టి నా పరిస్థితి ఏంటి, నా బ్రతికేంటి, ఇవన్నీ ఏం అడగలేదు. ఏలియా అడుగక మునిపే, యేసయ్య అంటాడు కదా, మీరు అడుగక మునిపే మీకు అక్కరగా ఉన్నవన్నీ మీ పరలోకపు తండ్రికి తెలియను. ఏలియా అడగక ముందే దేవుడు అన్నాడు, కెరీతు వాగు దగ్గరికి వెళ్ళు, అక్కడుండు, నేను కాకోలానికి నిన్ను పోషించేదానికి ఆల్రెడీ నీకు ఆజ్ఞాపించాను. హల్లెలూయా. ముందే సిద్ధపరిచేశాడు. అక్కడ నీళ్ళు అయిపోయాయి, వెంటనే ముందే సిద్ధపరిచాడు. ఏమన్నాడు, నిన్ను పోషించేదానికి సారెపతులో ఉన్నటువంటి విధవరాలకి నేను ఆజ్ఞాపించాను. ముందే ముందే ముందే. ఇప్పుడు మన పాయింట్ ఏంటో తెలుసా, మన కెరీతు వాగు ఎక్కడ ఉంది, మన పోషణ ఎక్కడ ఉంది, మనము ఈఎంఐ కట్టేదానికి, ట్యాక్స్ కట్టేదానికి చేప ఎక్కడ ఉంది? చేప నోట్లో షెకల్ ఉన్నది కదా, ఎక్కడ ఉంది? సో మార్గము మనకు కనిపిస్తుంది ఎప్పుడు, ఉపవాసముతో ఉండి దేవుని యొక్క సన్నిధిలో మనము గడిపినప్పుడు. హల్లెలూయా. చాలాసార్లు డబ్బులు అవసరమైతే మనం ఎక్కడికి వెళ్తాం, అప్పిచ్చే వాడి దగ్గరికి వెళ్తాం, లేదా బ్యాంకులకు వెళ్తాం, దేవుని దగ్గరికి వెళ్ళాం. ఎందుకంటే వీఆర్ నాట్ ట్రైన్డ్ టు బిలీవ్ గాడ్ ఫర్ ఫైనాన్సెస్. దేవుని దగ్గర ఆర్థికపరమైన విషయాల్లో విశ్వాసం ఉంచడం మనకు పెద్దగా అలవాటు కాలేదు. సో కనుక మన ప్రొవిజన్ ఎక్కడ ఉందో తెలుసుకునే మార్గాన్ని ఆయన చూపిస్తాడు. యేసు ప్రభువును అడిగారు కదా, మీ బోధకుడు ఏమి పన్ను కట్టడా అంటే, యేసయ్య అనుకుంటాడు, పేతురు కూడా అరే ఇరుకున పడ్డామేమో అనుకుంటాడు. వెంటనే మార్గం కనిపించింది, అక్కడి నుంచి బయటకు వచ్చే మార్గము కనిపించింది. వాగు నీరు ఎండిపోతానే ఏం చేయాలబ్బా అని ఏలియా అనుకునేంత లోపలనే దేవుడు ఒక మార్గాన్ని చూపించాడు. సారెపతుకు మార్గాన్ని చూపించాడు, అక్కడ విధవరాలతో కనెక్ట్ చేశాడు. నిన్ను పోషించేవారు ఎవరో ఉన్నారు, వారి వైపుగా దేవుడు నీకు మార్గాన్ని తెరుస్తాడు. నా మార్గములను తెలుసుకున్న ఇచ్చించుదురు అంటే అర్థం ఏంటంటే పరిష్కారాలు ఉంటాయి, ఆయన సన్నిధిలో పరిష్కారాలు ఉంటాయి. తర్వాత తమకు న్యాయమైన తీర్పులు తీర్చవాలని వారు నన్ను అడుగుతారు. వెన్ యూ ఫాస్ట్ గాడ్ విల్ డూ జస్టిస్ టు యూ. కడుపు కాల్చుకుంటే ఏం కాదు అని అనుకోవద్దు, దేవుడు ప్రభావించబడతాడు కదా. నీ విచారణ చేస్తే ఆయన ఉత్తరం ఇస్తాడు. తనకు మొరపెట్టు వారికి అందరికీ, అనగా తనకు నిజముగా మొరపెట్టు వారికి అందరికీ.
నీ మొరకు ఉపవాసాన్ని కలిపితే దేవుడు అంటాడు, నిజంగా నువ్వు మొరపెడుతున్నావు అంటాడు. నీ ప్రార్థనకు ఉపవాసాన్ని కలిపితే దేవుడు ఆసక్తితో కూడిన ప్రార్థన అంటాడు. నీ ప్రార్థనకు ఉపవాసాన్ని కలిపి, ప్రభువా నేను పడుకోనయ్యా, నాకు నిద్ర కూడా నిద్రపోనయ్యా అని మొరపెడితే దేవుడు అంటాడు, అది అత్యాసక్తితో కూడిన ప్రార్థన అంటాడు. హల్లెలూయా. ఉపవాసాన్ని కలపడము నీ యొక్క విశ్వాసాన్ని సూచిస్తుంది. నీ యొక్క ప్రార్థనకు బలాన్ని చేకూరుస్తుంది ఉపవాసం. వెన్ యూ ఫాస్ట్, గాడ్ విల్ డూ జస్టిస్ ఇన్ యువర్ లైఫ్. అన్యాయము జరుగుతూ ఉందా నీ జీవితంలో? అన్యాయముగా నీ ఆస్తిని ఎవరైనా ఆక్రమించుకున్నారా? అన్యాయంగా నీ మీద ఎవరైనా తిరుగుబాటు చేస్తున్నారా? అన్యాయంగా నీ మీద దాడికి వస్తున్నారా? అన్యాయంగా నీ పేరు పాడు చేస్తున్నారా? అన్యాయంగా నీ జీవితంలో నీతో ఎవరైనా వ్యవహరిస్తున్నారా? అన్యాయం జరుగుతుందా? అక్రమం జరుగుతుందా? ఏం లేదు. ఉపవాసం ఉండి ఆయన సన్నిధికి రండి, ఆయన నీకు న్యాయం తీరుస్తాడు. ఎందుకు అంటే దేవుడు అహంకారులను ఎదిరిస్తాడు, దీనులకు అధికమైన కృపను చూపుతాడంట. దేవుడు అహంకారులకు దీనులకు ఇద్దరికి కృప చూపడు. ఇద్దరు కొట్లాడుతున్నారు అంటే ఆ ఇద్దరిలో ఒకరు దీనులు ఉంటారు, ఇంకొకరు అహంకారులు ఉంటారు. ఇద్దరి మధ్య గొడవ జరుగుతుందంటే ఇద్దరు రెండు ఒకటే రకంగా ఉండరు. వారిద్దరు దేవుని సన్నిధికి వెళ్తే దేవుడు ఎవరి ప్రక్కన నిలబడతాడు? ఇద్దరి ప్రక్కన నిలబడతాడా? నిలబడ్డు. అహంకారాలను ఎదిరిస్తాడు, దీనులకు ఎక్కువ కృపణిస్తాడు. దేవుని ఎదుట దీనత్వాన్ని ప్రదర్శించే అత్యుత్తమమైన మార్గం ఏమిటంటే తినకుండా ఉండడం. దావీదు అంటాడు, తెలుగులో అది సరిగలేదు కానీ ఇంగ్లీష్లో అంటాడు, ఐ హంబుల్డ్ మై సెల్ఫ్ విత్ ఫాస్టింగ్. నేను ఉపవాసముండి నన్ను నేను నా దేవుని సన్నిధిలో తగ్గించుకొనగా. హల్లెలూయా. యెహోషాపాతు ఏమైనా వాళ్ళ జోలికి వెళ్ళాడండి? అమ్మోనీల జోలికి, మోయాబీల జోలికి వెళ్ళాడా? తన పని తాను చేసుకుంటున్నాడు. తన పని యెహోషాపాతు తాను చేసుకుంటూ ఉన్నాడు. ఇంకా బాగా చెప్పాలంటే దేవుని యొక్క ఒక పనిని పూర్తి చేసి హ్యాపీగా ఉన్నాడు. అప్పుడు శత్రువులు వచ్చారు, 3 రాజ్యాల వారు ఇంకా కొంతమందిని పోగేసుకొని యెహోషాపాతు మీదకి వస్తే యెహోషాపాతు ఏం చేశాడు? న్యాయం కొరకు ఉపవాసం ఉండి దేవుని యొక్క సన్నిధిలో విచారణ చేస్తే దేవుడు తీర్పు తీర్చాడు. శత్రువులు తమ్మును తాము చంపుకునేటట్లు దేవుడు చేశాడు. వారు ప్రాణాలు పోగొట్టుకోవడం మాత్రమే కాదు, డబ్బులు కూడా పోగొట్టుకున్నారు. దీనుల జోలికి ఎవడైనా వచ్చినా, దీనులు అంటే ఎవరంటే దేవుని మీద ఆధారపడేవారు. హల్లెలూయా. నీ సొంత బలం పైన నువ్వు ఆధారపడితే దేవుడు నీ ప్రక్కకు రాడు, గుర్తుపెట్టుకో. నీకు చాలా బలం ఉంది కదా, సరే పోరాడుకో, నువ్వే పోట్లాడుకో అంటాడు, నీవే పగ తీర్చుకో అంటాడు. మనకు చాలా అలవాటు, ఒకరెవరైనా ఒక మాట అంటే వెంటనే మనం రివర్స్ మాట్లాడతాం కదా, మన అలవాటు అది. మనం మాట్లాడకూడదు. మన బదులు నువ్వు మాట్లాడుకుంటే దేవుడు నీ పక్షంగా మాట్లాడతాడు. హల్లెలూయా. నువ్వు మాట్లాడితే దేవుడు నీ పక్షంగా మాట్లాడాడు. నువ్వు మాట్లాడకుండా మౌనం ఉండే, ప్రభువా యేసయ్యా నీవే నాకు న్యాయం తీర్చు ప్రభువా అని నీవు ఆయనను ఆశ్రయించినప్పుడు దేవుడు నీకు కృపనిస్తాడు. నీ శత్రులకు ఆయన ఏమండి ఎదిరింపునిస్తాడు, తీర్పునిస్తాడు. ఆయన దేవుడు ఊరికే పరలోకం నుండి భూమిని పట్టించుకోకుండా ఉండే దేవుడు కాదు. ఉపవాసం ఉండి ఆయన వెతికితే ఆయన నీ జీవితంలో న్యాయము జరిగేటట్లు చూస్తాడు. హల్లెలూయా. న్యాయం జరిగేంత వరకు నేను తినను అని నిరాహార దీక్షలు ఏం చేయవద్దు. ఏమండి, చాలాసార్లు బయట సొసైటీలో దొంగ నిరాహార దీక్షలు చేస్తూ ఉంటారు. నాకు బాగా గుర్తుకుందనమాట. మేము ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు ఒకరోజు ఏం చేశారంటే మా మెస్సులో ఏమంటే సోమవారం ఇడ్లీలు పెట్టారు, బాగా తిన్నాం. మంగళవారం కూడా ఇడ్లీలు పెట్టారు. మంగళవారం కూడా ఇడ్లీలు పెడితే అదేంది భలే అంటే, ఇంట్లో అయితే అన్ని మట్టసంగా తింటుంటారు కానీ అక్కడ హాస్టల్కి పోయే లోపల ఏమండి అంత గ్రూప్ జాయిన్ అవుతారు కదా, 4 కలిసే లోపల వీళ్ళందరూ ఇంకా హీరోలు అయిపోతారు అనమాట. అట్లా మేమంతా రాయలసీమ గ్రూప్ అని చెప్పేసి
మేము గ్యాంగ్గా తయారైపోయి ఇదేంటి మనం స్ట్రైక్ చేద్దాం అని చెప్పేసి అట్లా ఇట్లా అని చెప్పేసి, లేదు మేము బాయ్కాట్ చేస్తాం, మేము తినము, ఈరోజు మేము బ్రేక్ఫాస్ట్ తినము, చేసిందంతా వేస్ట్ అయిపోతుంది అని చెప్పేసి మా హాస్టల్లో రూమ్ పోయి ఎవరు తినద్దండి ఎవరు ఏం తినకుండానే అండి కాలేజీకి వెళ్ళిపోండి, వీళ్ళకి బుద్ధి రావాలా, వీళ్ళకి నెక్స్ట్ సెక్రటరీకి బుద్ధి రావాలా, వార్డెన్కి బుద్ధి రావాలా, ఏమనుకుంటున్నారు వీళ్ళు, తమాషా అనుకుంటున్నారా? గవర్నమెంట్ వాళ్ళు డబ్బులు ఇస్తారంటే వీళ్ళు రోజు అదే చేస్తారా, నిన్న అదే చేస్తారు, ఈరోజు అదే చేస్తారని చెప్పేసి మేము స్ట్రైక్ చేసి ఏమండి అందరూ కాలేజీకి వెళ్ళిపోయినారు. అందరినీ కాలేజీ పంపించి నేను ఇంకో ముగ్గురము మెస్లోకి వెళ్ళి ఇంతవరకు ఇడ్లీలు తిన్నామండి. నిజంగా చేశారు. వాళ్ళు తిట్టకుండా మీరంతా ఇట్లా ముందు ఉండి నడిపించి మీరు ఎంత దొంగ ఎవరు చేస్తారు మీరు అంటే, అవన్నీ మామూలు ఉంటాయి లేపని చెప్పేసి తినేసి మేము సైకి వెళ్ళిపోయినాం. మిగిలిన కడుపులు అన్నీ కాలాయి, మేము మాత్రం కడుపుండే తిన్నాం అనమాట. సొసైటీలో ఉపవాసాలు నిరాదీక్షలు అంతా ఇట్లే ఉంటాయి. బయటికేమో ఇట్లా ఫేస్ పెడతారు, తెర వెనకల తాగిందే ఫ్రూట్ జ్యూస్లు బిర్యానీలు అన్నీ తింటుంటారు. ఎవరు చూస్తారు చెప్పండి? బయటకేమో నిరాహార దీక్ష అని పెడతారు. గవర్నమెంట్ దిగి వచ్చేంత వరకు నిరాహార దీక్ష, లోపల అన్ని ఫ్రూట్ జ్యూసులు అన్నీ పోతుంటాయి లోపలికి. అట్లా మీరు దేవుని దగ్గర నుంచి న్యాయం పొందేదానికి ఏమండి 21 రోజులు 40 రోజులు 50 రోజులు ఉపవాసం ఉండాల్సిన అవసరం లేదు. యూ డిసైడ్ వన్ డే, వారంలో ఒక రోజు డిసైడ్ చేసుకో, ఉపవాసం ఉండి ప్రభువా నాకు న్యాయం చేయి. నువ్వు వాక్యం చెప్పావు, న్యాయమైన తీర్పులు కావాలన్నప్పుడు నిన్ను ఆశ్రయించమని, ఉపవాసంతో ఆశ్రయించమని నువ్వు వాక్యంలో చెప్పావు. కాబట్టి నాకు బహిరంగంగా నాకు బహుమానం కావాలి. ఏ బహుమానము? న్యాయమైనటువంటి తీర్పు అనే బహుమానం కావాలి. హల్లెలూయా. యేసు ప్రభు వాగ్దానం చేసినటువంటి బహుమానం ఏంటో తెలుసా? రహస్యమందు నిన్ను చూచు తండ్రి నీకు బహిరంగంగా బహుమానం చేస్తే. ఏ బహుమానాలు అంటే ఇందులో ఉన్న బహుమానాలే. అక్కడ ఏ బహుమానమో చెప్పలేదు, ఇక్కడ బహుమానాలు చెప్పాడు. విచారణ చేస్తే నేను దొరుకుతాను అన్నాడు. నా మార్గముల కొరకు నన్ను వెతికితే మార్గములను చూపిస్తాను అన్నాడు, పరిష్కారాలను చూపిస్తానన్నాడు. న్యాయం కొరకు నన్ను ఆశ్రయిస్తే నేను న్యాయం చేస్తాను అంటూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో దేవుడు తమకు ప్రత్యక్షుడు కావాలని ఇచ్చేంతురు కదా. దేవుడు కనిపించాలంటే ఈ ఆశ మనకు ఉండాలి. యేసయ్యా నిన్ను చూడాలయ్యా, నీ ముఖ దర్శనాన్ని పొందుకోవాలయ్యా, నీ మహిమను చూడాలయ్యా. ఐ వాంట్ టు నో యూ మోర్ ఓ గాడ్, ఐ వాంట్ టు నో యూ. నీ యొక్క సౌందర్యాన్ని నేను చూడాలి, నీ ముఖాన్ని చూడాలి, నీ కళ్ళను నేను చూడాలి, నీ పాదాలను నేను చూడాలయ్యా, నేను చూడాలయ్యా. సో ఉపవాసం ఉన్నప్పుడు కదా సొలొమోనుకు దావీదు ఏం చెప్తాడు? నీ పూర్ణ హృదయంతో యెహోవాను నువ్వు వెతికితే ఆయన నీకు ప్రత్యక్షమవుతాడు. పూర్ణ హృదయంతో ఎలా వెతకగలము అంటే అన్ని ప్రక్కన పెట్టి, భోజనాన్ని కూడా ప్రక్కన పెట్టి దేవునికి సన్నిధిలోకి వెళ్తే దేవుడు అంటాడు దాన్ని పూర్ణ హృదయము అంటాడు దేవుడు. హల్లెలూయా. సో సగం హృదయంతో మనం వెతికితే దేవుడు ప్రత్యక్షం కాడు, కానీ పూర్ణ హృదయంతో మనం వెతికితే దేవుడు ప్రత్యక్షమవుతాడు. హల్లెలూయా. సో విచారణ చేయవచ్చు ఉపవాసం ఉండి, పరిష్కారాలు ఉపవాసం ఉండి కనుక్కోవచ్చు, తీర్పుల కొరకు ఉపవాసం ఉండి కనుక్కోవచ్చు, యేసుక్రీస్తు ప్రభు యొక్క దర్శనాన్ని పొందుకునేదానికి ఉపవాసము ఉండవచ్చు. తర్వాత మీ కంఠధ్వని పరమున వినపడినట్లుగా మీరు ఇప్పుడు ఉపవాసము ఉండరు. అంటే వెన్ యూ ఫాస్ట్ హెవెన్ విల్ పే మోర్ అటెన్షన్. నువ్వు ఉపవాసం ఉండి నువ్వు మొరపెట్టినప్పుడు నీ స్వరం యొక్క సౌండ్ పరలోకంలో పెరిగిపోతుంది. హల్లెలూయా. ఇది ఆచారం కాదు, నేను అందుకే చెప్తున్నాను, ద రైట్ వే ఆఫ్ ఫాస్టింగ్. ఒక సరి అయిన పద్ధతిలో సరి అయిన విధానంలో ఉపవాసం ఉంటే నీ యొక్క సౌండ్ పరలోకంలో పెరిగిపోతుంది. దేవుడే అంటున్నాడు ఇక్కడ, మీ కంఠధ్వని పరమున వినబడినట్లుగా మీరు ఇప్పుడు ఉపవాసం ఉండరు. వీరు మొర పెడుతున్నారు కానీ పరలోకము ఏమండి, పరలోకానికి వీరి యొక్క మొర చేరడం లేదు. పరలోకానికి వీరి మొర చేయడం లేదు. పరలోకం అసలు రికగ్నైజే చేయడం లేదు, పట్టించుకోవడం లేదు, అసలు పరలోకం కేర్ చేయడం లేదు. పరలోకం అప్లికేషన్ పెడుతున్నారు, ఏమండి అప్లికేషన్ అంతా పాడేస్తున్నారు. ఓకే, తెల్ల కాగితం మీద అప్లికేషన్ పెడితే ఎలా చెప్పండి? అప్లికేషన్ ఫామ్ ఉంటుంది. ఒక ఉద్యోగం వాళ్ళు రిలీజ్ చేస్తారంటే గవర్నమెంట్ వారు ఒక అప్లికేషన్ ఫామ్ ఇస్తారు. ఆ పద్ధతి ప్రకారం అప్లికేషన్ పెడితేనే అప్లికేషన్ వారు అంగీకరిస్తారు. దానికి కూడా చాలా కండిషన్లు ఉంటాయి. సో వీరి యొక్క ప్రార్థన పరలోకానికి చేరడం లేదు. ఎంతమంది ప్రార్థనలు చేరుతున్నాయి, ఎంతమంది ఉపవాసాలను దేవుడు గుర్తిస్తున్నాడు, ఎంతమంది యొక్క ఉపవాసాలు పరలోకానికి చేరుతున్నాయి. సో పరమందు వినపడినట్లుగా అంటే సరైన పద్ధతిలో మనం ఉపవాసం ఉంటే మనకు వచ్చే బహుమానం ఏమిటంటే మన స్వరము పరలోకములో మారు మ్రోగుతుంది. హల్లెలూయా.
6వ వచనం, దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడిమాన మోకులు తీయుటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరగొట్టుటయు నేను ఏర్పరచుకున్న ఉపవాసము కదా. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే, మీరు ఉపవాసం ఉంటున్నారు మంచిదే, కానీ మీరు చేయవలసినటువంటి పద్ధతి ఏమిటి, మీరు చేయవలసినటువంటి విధానం ఏమిటి అంటే, బాధించబడే వారిని విడిపించాలి, బంధకాల్లో ఉన్నటువంటి వారిని విడిపించాలి, కాడిని మోస్తున్నటువంటి వారి పైన ఉన్నటువంటి కాడిని మీరు విరగొట్టాలి. అంటే బాధించబడే ప్రజలకు మీరు మేలు చేయాలి. కానీ మీరేం చేస్తున్నారు? బాధ పెడుతున్నారు, మనుషులను బాధ పెడుతున్నారు. దేవుడు ఉపవాసాన్ని ఏర్పరచుకున్నది బాధించబడే వారిని విడిపించేదాని కొరకు. అంటే నీవు ఉపవాసం ఉండి దేవుని యొక్క సన్నిధిలో వారి నిమిత్తము నీవు ప్రార్థన చేస్తే వారికి దేవుడు విడుదలనిస్తాడు. ఈనాడు చాలామంది బయటికి జైల్లో లేరు, కానీ వారి మనసులో జైలు ఉన్నాయి. వారి ఆర్థిక పరిస్థితి జైల్లో ఉంది, చెరలో ఉన్నారు. వారు రోగము అన్న చెరలో ఉన్నారు, నిరాశ నిస్పృహ అనే చెరలో ఉన్నారు, కొన్ని దురలవాట్లు అన్న చెరలో ఉన్నారు, నెట్లో ఉన్నారు. ఇంటర్నెట్ లేకుండా బ్రతకగలవా? సెల్ ఫోన్ లేకుండా ఒకరోజైనా బ్రతకగలవా? సెల్ ఫోన్ లేకుండా నాకు అనిపిస్తుంది ఒక్క వారం సెల్ ఫోన్లు ఏవి పని చేయకుంటే ఎలా ఉంటుందో. పిచ్చి డాక్టర్లకు విపరీతమైన ప్రాక్టీస్ పెరుగుతుంది. పిచ్చి డాక్టర్లు అంటే వాళ్ళకి ఆయన పిచ్చి ఉన్నట్టు కాదు, పిచ్చి పట్టిన వాళ్ళని చూసే డాక్టర్ అనమాట. పశువుల డాక్టర్ అంటారు కదా, అట్లా పిచ్చి డాక్టర్ కాదు. పిచ్చి పడుతుంది చాలా మందికి పిచ్చి పడుతుంది. ఇఫ్ దే డోంట్ హ్యావ్ మొబైల్, నేను ఒక డిసైడ్ చేసుకున్నా, దేవుని యొక్క సన్నిధిలో నేను ప్రార్థనలకు వెళ్తే నా సెల్ ఫోన్ బయటే ఉంటుంది. బయట ఇలా సెల్ ఫోన్ బెడ్ మీద ఇట్లా ఇసిరి పడేసి వెళ్ళిపోతాను నేను. అదే పనిగా ఉద్దేశపూర్వకంగా నీకు పర్మిషన్ లేదు నా తండ్రికి నాకు సావాసం జరుగుతున్నప్పుడు నువ్వు ఎంటర్ కాకూడదు. ఫ్లైట్ మోడ్ పక్కన పడేయడము, దేవునికి సన్నిధికి వెళ్ళడం. దేవుని చెప్పాను, ఐ విల్ నెవర్ బ్రింగ్ మై మొబైల్ ఇన్ యువర్ ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. నీకు నాకు మధ్య మొబైల్ను నేను రానివ్వను. అర్జెంట్ కాల్స్ వస్తే ఎట్లా? దీనికంటే మించిన అర్జెంట్ ఏం లేదు, అది ఆయన చూసుకుంటాడు. హల్లెలూయా. అర్జెంట్ కాళ్ళు రావు, అనవసరమైన కాళ్ళే వస్తాయి. మీకు లోన్ కావాలా? డాక్టర్ ప్లస్ లోన్ ఇస్తాము, ఇంట్రెస్ట్ తక్కువ రేటుకి లోన్ ఇస్తాం. మీకేం లోన్ అవసరం ఉందా? ఇట్లాంటి ఫోన్లు చెత్త ఫోన్లే ఎక్కువ వస్తూ ఉంటాయి. కాబట్టి దేవుని కంటే మనకు ముఖ్యమైనది ఇంకొకటి లేదు, ఇంకొకరు లేరు. లెట్ దెమ్ వెయిట్. దేవునితో మాట్లాడేటప్పుడు క్లినిక్ పేషెంట్ వస్తారు, పేషెంట్తో పాటు అటెండెన్స్ కూడా వస్తారు. వచ్చినప్పుడు కొంతమంది కొంచెం కొన్ని మర్యాద సంస్కారం తెలుసు కొంతమంది ఆ లోపల కూర్చొని ఏం చెప్పరా అంటారు. నేను ఒక్క చూపు చూస్తాను, మళ్ళీ చెప్పు ఏం చెప్పు, ఇక్కడ ఉన్నలే నేను కల్వర్లో ఉన్నా నేను చెప్తాను. బయటికి వెళ్ళి మాట్లాడు. నీ మాటలు వినాలా లేకపోతే పేషెంట్ మాటలు వినాలా? బయటికి వెళ్ళు. దేవుని యొక్క సన్నిధిలో కూర్చొని పక్కన ఫోన్ పెట్టుకొని మాటికి ఫేస్బుక్, వాట్సాప్ నోటిఫికేషన్ రావడము ఓపెన్ చేసి చూడడం. ఏమైనా మర్యాద ఇవ్వడం చెప్పండి దేవునికి? పక్కన పడేసి దేవాని యొక్క సన్నిధిలో గంట రోజంతా ఏం పెట్టద్దు. అంటే పోలీసులు డాక్టర్లకైతే వాళ్ళకి కొన్ని అర్జెంట్ మ్యాటర్స్ ఉంటాయి. కంటి డాక్టర్గా నాకైతే ఎమర్జెన్సీలు ఏముండవు నాకు. దేవుని యొక్క సన్నిధికి వెళ్ళినప్పుడు పూర్ణ హృదయంతో దేవుని యొక్క సన్నిధిలో మనం మొరపెట్టాలి. ఈనాడు చాలామంది సెల్ ఫోన్కు బందీలు అయిపోయారు, సినిమాలకు సీరియళ్లకు బందీలు అయిపోయారు. వారి బంధకాలు మామూలుగా పోవు, చెబితే వినరు. మీకు ఒక విషయం తెలుసా? 3 రకాల సమస్యలు ఉంటాయి. 3 రకాల సమస్యలు. మొదటి రకం, మొదటి స్థాయి, దెర్ ఆర్ 3 డిఫరెంట్ డిగ్రీస్ ఆఫ్ సివియారిటీ. మొదటి రకం సమస్య ఏంటంటే చెబితే వింటారు. ఏదైనా చెప్పామనుకోండి, ఇది ఇలా చేయొద్దు, ఇలా చేయకూడదు అని చెబితే
వెంటనే చెబితే వింటారు. ఇది మొదటి స్థాయి. చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు పిల్లలను చాలా జాగ్రత్తగా పెంచాలి. చిన్నప్పుడే అసలు ఒబీడియన్స్ అంటే ఏమిటో మనం నేర్పించాలి. విధేయత అంటే ఏమిటో నేర్పించాలి. ఏది కూడా రెండవసారి చెప్పవలసిన అవసరం రాకూడదు. అది పిల్లలకు అర్థమైపోవాలి. వామ్మో, మా నాన్న చెప్పిన మాట నేను వినకుంటే నాకు పండగే అని వాళ్ళకి అర్థం కావాలి. మా అమ్మ ఒకసారి చెప్పిన మాట ఇంకోసారి చెప్పించుకోకూడదు అన్న భయము పిల్లలలో కలిగించాలి, పుట్టించాలి చిన్నప్పటి నుంచే. మన ప్రాబ్లం ఏమిటంటే ప్రేమ అనుకుంటాం, జ్ఞానము లేని ప్రేమ, గోముతో కూడిన ప్రేమ. బెత్తము వాడని వాడు తన కుమారునికి విరోధుడు. పిల్లలకు చిన్నప్పుడే అంటే ఏదంటే చెప్పాలంటే బెత్తం వాడాల్సిన అవసరం రాకూడదు. ఏదైనా ఒకటి కూర్చో అంటే కూర్చోవాలి, తినొద్దు అంటే ఆపేసేయాలి, తిను అంటే తినాలి, అంతే. ఒక్కసారి అది మన పిల్లలకు నేర్పించాము అంటే రేపు పొద్దున దేవుని దగ్గర కూడా వారు విధేయతను చూపిస్తారు.